వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీపై కాంగ్రెస్ ఫుల్ ఫోకస్. ఎవడు ఇయ్యలేదా, మేమే ఇచ్చిన మార్పుది. మావాడు అచ్చునూరు కిషన్ రాసిండు అద్భుతంగా. యువతకు పెద్దపీట వేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. మంత్రి సీతక్క కుమారుడు సూర్య పేరు రేస్లో ఉన్నట్లు ప్రచారం. యువతే బలం, సూర్యకే ఎమ్మెల్సీ ఛాన్స్. కాంగ్రెస్ యువ అస్త్రం సూర్యనే. గెలిపే లక్ష్యంగా హైకమాండ్ వ్యూహం. సామాజిక సమీకరణాలు, యువ నాయకత్వం, పట్టభద్రుల మద్దతుపై ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు. నిజంగానే రాబోతుందా అంటే అవుననే సమాధానం మాత్రం వస్తూ ఉంది. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఎన్నికకు సమయం దగ్గర పడుతుంది. రానున్న ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో తమ రాజకీయ బలాన్ని మరింత పటిష్టం చేసుకోవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ అధిష్టానం ఈ ఎన్నికపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానం విస్తృతంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. గెలుపు అవకాశాలు, విద్యావంతుల ఆదరణ, సామాజిక సమీకరణాలు, పార్టీ పట్ల నిబద్ధత, భవిష్యత్తు నాయకత్వ సామర్థ్యం అంశాలను పరిగణలోకి తీసుకొని పలువురు పేర్లను పరిశీలిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సూర్య పేరు ఎందుకు చర్చలోకి వచ్చింది? ఈ జాబితాలో రాష్ట్ర మంత్రి సీతక్క కుమారుడు సూర్య పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ లో యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనలో భాగంగానే ఈ పేరు తెరపైకి వచ్చినట్లు సమాచారం. సూర్యకు యువతతో ఉన్న అనుబంధం, సామాజిక కార్యక్రమంలో పాల్గొనడం, విద్యార్థులు ఉద్యోగులతో మమేకమయ్యే ప్రయత్నాలు వంటి అంశాలు ఆయనకు అనుకూలంగా మారవచ్చని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తుంది. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మంత్రి సీతక్క ఇమేజ్ కూడా కాంగ్రెస్ కు ప్లస్. మంత్రి సీతక్క తెలంగాణ రాజకీయాల్లో ప్రజానాయకురాలుగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఉద్యమ కాలం నుంచి ప్రజా సమస్యల పరిష్కారం వరకు ఆమె చూపిన చొరవ, గిరిజనులు, మహిళల బలహీన వర్గాల్లో ఉన్న ఆదరణ కాంగ్రెస్ కు బలమైన రాజకీయ మూలధనంగా మారిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లో మంత్రి సీతక్క పేరు వినిపిస్తే ముందుగా గుర్తుకు వచ్చేది ప్రజల మధ్య తిరిగే నాయకురాలు అని. గిరిజన ప్రాంతాల నుంచి రాష్ట్ర స్థాయి రాజకీయాల వరకు ఆమె సాగించిన ప్రయాణం, సాధారణ ప్రజలతో కొనసాగుతున్న అనుబంధం ఆమెకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చిందని, మంత్రి హోదాలో ఉన్నప్పటికీ గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడం సీతక్క రాజకీయ శైలిలో ప్రధాన లక్ష్యంగా చెప్పబడుతుంది. వరదలు, ప్రకృతి విపత్తులు లేదా సరే సీతక్క చేసిండ్లు. పట్టభద్రుల ఎన్నికలో కాంగ్రెస్ వ్యూహం ఇదేనా? పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో సాధారణ రాజకీయాల కంటే భిన్నమైన అంశాలు ప్రభావం చూపుతాయి. విద్యా, ఉపాధి, ఉద్యోగాల కల్పన, పారదర్శక పాలన, డిజిటల్ సేవలు, ప్రభుత్వ పనితీరు వంటి అంశాలపై పట్టభద్రులు ఎక్కువగా పరిశీలిస్తారు. ఈ నేపథ్యంలో యువ అభ్యర్థిని బరిలోకి దింపితే కొత్త తరానికి కాంగ్రెస్ మరింత చేరువ కావచ్చని పార్టీ వ్యూహకర్తలు భావిస్తున్నట్లు సమాచారం. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పట్టభద్రుల బలంగా తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న అభ్యర్థిని ఎంపిక చేయాలనే దిశగా కాంగ్రెస్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. గెలిపే లక్ష్యం, అన్ని కోణాల్లో సమీకరణాలు. ఉమ్మడి వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం రాజకీయాల్లో అత్యంత కీలకమైనది. అందుకే ఈ స్థానంలో గెలిచే అభ్యర్థిని బరిలోకి దించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సామాజిక సమతుల్యత, జిల్లా వారీగా ప్రభావం, యువత మద్దతు, పార్టీ క్యాడర్ సహకారం, వ్యక్తిగత ఇమేజ్ కూడా ఉండబోతుంది. అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ మావాడు ములుగు జిల్లా బ్యూరో చీఫ్, మా ప్రజావాయిస్ ములుగు జిల్లా బ్యూరో చీఫ్ అచ్చునూరు కిషన్ రాసిన వార్త. సీతక్కకు మంత్రివర్గం, మంత్రి సీతక్క రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు. సీతక్క ఇటు ములుగు నియోజకవర్గంతో పాటు ములుగు జిల్లాతో పాటు అటు మనుగూరు కావచ్చు, అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎవరి పెత్తనంతో ఉంటుంది మనకు అందరికీ తెలిసిందే. సో ఇది మేజర్గా ఎందుకు తీసుకొస్తున్నారు అంటే ఇప్పుడు మార్చ్ 2027తో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పదవీ కాలం కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మంకి సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్నాడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఆయన పదవీ కాలం కంప్లీట్ అయిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఆ స్థానం పైన కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని చూస్తూ ఉన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా కాంగ్రెస్ చేయబట్టే గెలిచిండు కాబట్టి మళ్ళీ అక్కడ మన జెండా ఎగరవేయాలి. తర్వాత కాంగ్రెస్కి వ్యతిరేకంగా వెళ్ళి అది వేరే విషయం.
మన జెండా ఎగరవేయాలని చూస్తూ ఉన్నారు. ఇప్పటికే రాకేష్ రెడ్డిని రంగంలోకి దింపింది బీఆర్ఎస్. మరి బీజేపీ ఇప్పటి వరకు ఆచితూచి వ్యవహారం కాదు, కానీ ఆ చిత్తశుద్ధే లేదు. అసలు ఎవడు పోటీ చేస్తాడో కూడా తెలియదు. కాకపోతే సడన్గా మళ్ళీ దింపుతారు. సడన్గా ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి ఆదిలాబాద్ గెలిచినట్టు పట్టభద్రులు వాళ్ళే గెలిచిండ్రు. పట్టభద్రుల ఎమ్మెల్సీలో అంజిరెడ్డి, చిన్నమల్ అంజిరెడ్డి, ఆర్సీపురం పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన చిన్నమల్ అంజిరెడ్డి గెలిచిండ్రు. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఇక్కడ మన పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్, పల్లవి మోడల్ స్కూల్స్ అని చెప్తూ ఉంటాం కదా, పల్లవి మోడల్ స్కూల్కి సంబంధించిన అధినేత ఇక్కడ టీచర్ ఎమ్మెల్సీగా గెలిచింది. సో మరి 3 పార్టీలకు టఫెస్ట్ జాబ్ అని చెప్పుకోవచ్చు ఇది. మరి ఎంతవరకు ముందుకు పోతుందో చూడాలి. సూర్య పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. సూర్యకి ఇస్తే గెలిచే అవకాశాలు కూడా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఏమవుతుందో చూద్దాం.